నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. దేవీ నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవాల్సి ఉంటుంది, అలాగే దశమహావిద్యలకి సంబంధించి కూడా మీరు చెప్తూ ఉన్నారు. ఆ రూపాన్ని గనక కొలిస్తే ఈ ప్రాపంచిక సుఖాలు పొందకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఖచ్చితంగా మాకు అది కావాలనో, మాకు ఇది కావాలనో ఖచ్చితంగా అనుకుంటూనే ఉంటారు. అయితే ఈ కలియుగ ప్రభావం చేత ఆ కోరిక సరే కోరేసుకున్నాం, లేకపోతే ఇది కావాలి అనే దానికి వెయిట్ చేయడానికి కూడా ఓపిక లేదు కదా. బోల్డ్ అంత టైం పడుతుందంటే వాళ్ళకి ఓపిక లేదు. కొంచెం ఫాస్ట్ గా ఉండేది ఏదైనా ఉంటే చెప్పండి అని అంటారు. ఎందుకంటే ఈ 2 minutes మ్యాగీకి అలవాటు పడిపోయింది కదా లైఫ్. అన్నిట్లకి అప్లికబుల్ చేసేస్తున్నాం దాన్ని. సరే, వీటి విషయాల్ని పక్కన పెడితే దశమహావిద్యల్లో అమ్మవారిని కనుక డెఫినెట్ గా ఒక్కసారి దండం పెట్టుకున్నంత మాత్రాన్ని క్షిప్రంగా అమ్మవారి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది పలుమార్లు మీరు కూడా చెప్పారు. కాబట్టి 3వ రోజు ఏ అమ్మవారిని కొలవమంటారు, ఏ సమస్యల నుంచి బయటపడటానికి? ఇది ఇక్కడ సాంప్రదాయ సిద్ధుల్లో ఫస్ట్ ఒక మంచిది నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ అన్నపూర్ణాదేవి అనేది సరే ఓకే, మనం దైనందిన ఎవరు వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు చేస్తారు. కానీ ఈరోజు నేను ఒక మంచి పరిహారం తల్లుల కోసం ఇవ్వాలనుకుంటున్నాను. తల్లులు కాబోయే తల్లులకా, ఆల్రెడీ అయిపోయిన తల్లులకి. ఓకే. అది కూడా ఏ రకంగా అనుకుంటున్నానంటే కనుక ఇవాళ మనకు చూస్తున్న సమస్యల్లోకి వచ్చేప్పటికీ చాలా మంది తల్లులు బాధపడుతున్న విషయాలు 2. ఒకటి ఏంటంటే ఈ పిల్లలు సరిగ్గా తిండి తినకపోవటం. వాళ్ళు ఒక పెళ్ళికి వెళ్ళనివ్వండి, పేరెంటానికి వెళ్ళనివ్వండి, ఆ ఎంజాయ్మెంట్ లేకుండా పిల్లలకి తిండి పెట్టుకోవడమే సరిపోతుంది వాళ్ళు బతుకలుతా. సో సుమారుగా 12, 13, 15 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఏ తల్లిని చూసినా తినరా అడ్డమాటం, వాళ్ళకి ఫోటోలకి వాళ్ళు అడ్డం సార్. ఎన్ని ఫంక్షన్లో చూసారండి అది. సో అది నాకు కొద్దిగా బాధ అనిపించింది. తర్వాత 2వది ఏంటంటే సరే తిండి తినకపోవటం ఒక ఎత్తు అయితే గనక అల్లరి మానకుండా ఉండటం అనేది ఒక ఎత్తు. అల్లరి కూడా ఉంది. సో ఈ 2 చాలా మంది ఎదుర్కొంటున్న తల్లుల సమస్యలు. దాన్ని నేను అన్నపూర్ణ రూపంలో వాళ్ళకి పరిష్కరించాలి అనుకుని ఒక సంకల్పం. అమ్మయ్య, మా ఎందు నిజంగా దయదలిచారని అనుకోవచ్చు. నేను కూడా అతీతురాలని కాదు, సేమ్. చాలా మంది తల్లు చూసి ఉన్నాను. సపోజ్ తిండి బాగా తిన్నారనుకోండి, ఇప్పుడు అదేదో అంటారు కదా, మనకి ఇవాళ 1 నిమిషం ఛార్జీకి పెట్టుకుంటే 10 గంటలు ఆడొచ్చు అన్నట్టు వీళ్ళు ఒక ముద్ద తింటారు, 10 గంటలు ఆడతారు. సో ఆల్రెడీ మనమేమో భరించలేము. సో అలాగా పిల్లలతో పాపం చాలా మంది తల్లులు విసిగి వేసారిపోతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే చక్కటి ఎంజాయ్మెంట్ ని ఒక్కోసారి వీళ్ళు కోల్పోతారు. ఇదివరకు రోజుల్లో ఒకసారి చెప్పండి, మీ కళ్ళలో ఎలా ఉండేది? తల్లులు ఇలా ఇబ్బంది పడేవారు కాదా? అంటే నిజంగా చెప్పాలి అంటే కనుక తల్లులు ఇంత ఇప్పుడు మా వరకు చూస్తే మేము 7గురం ఏకంగా. అవును, మీ చిన్నప్పుడు నేను అడిగేది, మీ చిన్నప్పుడు నేను చెప్తున్నా. ఇప్పుడు సరే మా జనరేషన్ తీసుకున్నా. సో మా జనరేషన్ లో కనీసం 3, 2 కన్నారు కదా, ఈజీగా కన్నా కదా. వీళ్ళు మనం ఏది పెడితే అది తినేవాళ్ళు. ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చునే మారాలు ఉండేవి కాదు, పెద్దగా మారాలు ఉండేవి కాదు. అంటే ఏమంటాం, ఒక వస్తువు చూపించి కానీ తొందరగా దాని గురించి మర్చిపోయేవాళ్ళు. తర్వాత 2వది వచ్చేప్పటికి ఏంటంటే ఒక భయం ఉండేది ఎంత అలా చేసిన. ఇవాళ పిల్లలకి భయం తెలియదు. మన రాక్షసులన్నా భయపడరు, దెయ్యమన్నా భయపడరు. అవి ఆ చెట్టు మీద దెయ్యం ఉందంటే పాత వాళ్ళు నోరు మూసుకుని వీలేవాళ్ళు. ఇప్పుడేముంది, దరిద్రపు చూపించంటారు. కరెక్ట్. ఇప్పుడు దరిద్రపు గొట్టు సాంప్రదాయాన్ని మనం తీసుకొచ్చేసాం. ఏమిటది, హాలోవీన్ అని ఒక దిక్కుమాలిన సాంప్రదాయం. అదేదో అమెరికాలో చేసుకుంటారట హాలోవీన్. మనకేం కర్మ అండి, పిల్లల్ని దయ్యాల్లాగా తయారు చేసి స్కూళ్ళకి పంపించేది. ఒక్కడు వ్యతిరేకించడం, పైగా అలాగే పంపిస్తూ ఉంటారు. అందుకని నేను అనేది ఏంటంటే పిల్లలు అనవసరంగా వాళ్ళు ఒక రకంగా ఏమంటాం, ఈ నేర ప్రవృత్తి కూడా పెరగడానికి కొంతవరకు ఇవన్నీ బీజం అవుతున్నాయి. అవి తల్లులకి లోపల తెలుసు బాధే, కానీ ఒక అసక్తత. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ అలసట మీద వీళ్ళ మీద పూర్తి అటెన్షన్ ప్లే చేయలేకపోవటం.
సో అందుకే ఏంటంటే కనీసం కొంతమందికైనా తల్లులకి ఇది ఉపయోగపడాలి అనేది నా యొక్క సంకల్పం. తప్పకుండా. అది ఏం చేయాలి అంటే కనుక ఫస్ట్ కొద్దిగా వాళ్ళకి ఏదైతే తినిపించాలనుకుంటున్నామో ఆ అన్నం చేతితో తీసుకోండి, లేదా అది పలహారం అయితే పలహారం చేతితో తీసుకోండి. అది మీరు ఏం పెట్టబోతున్నారు పిల్లలకి, ఆ పెట్టబోయే దాన్ని ఒకసారి కాసేపు ఇలా గుప్పెట్లో పెట్టుకోండి. అన్నం ముద్ద అయితే అన్నం ముద్ద, ఇంకోటి అయితే ఇంకోటి అనుకుని అక్కడ నేను చెప్పింది ఇప్పుడు ఏదైతే ఉంటుందో అది 12 సార్లు చదవాలి. ఓం క్లీం అన్నపూర్ణాదేవి ఆహార ఇష్టత శీఘ్రం సాఫల్యం కురు కురు. ఓం క్లీం అన్నపూర్ణాదేవి ఆహార ఇష్టత శీఘ్రం కురు కురు. అంతే. అలా అనుకుని 10 సార్లు అనుకుని అక్కడ వాళ్ళకి అది అన్నం పెట్టాలి. అలా ఒక 21 రోజులు 40 రోజులు చేసేలోపు కొద్దిగా పిల్లలు సతాయించకుండా తింటాం అనేది వస్తుంది. మొదటి ముద్దకు మాత్రమే ఇది చేయాలి, ప్రతి ముద్దకే కాదు. ప్రతిసారి చేయక్కర్లేదు. అలా రోజు ఫస్ట్ టైం వాళ్ళకి ఎప్పుడు పెడతామో ఆ పెట్టేప్పుడు ఆ రకంగా చేస్తే చాలు. అది సరే. మనకి ఒకవేళ ఫస్ట్ టైం మర్చిపోయాం అనుకోండి, మొత్తానికి ఆ రోజు ఏదో ఒకసారైనా కనీసం దాన్ని పూర్తి చేయండి. సాయంత్రం అయినా, ఇప్పుడు రాత్రి అన్నం పెట్టేటప్పుడైనా ఎప్పుడైనా సరే. ఒకవేళ ఫస్ట్ టైం పెట్టగలిగితే పెడతారు ఒక్కోసారి, కానీ ఒకసారి మనకు గుర్తుండకపోవచ్చుగా. గుర్తుండకపోయినా అలా చేయండి, ఇది ఖచ్చితంగా మీకు ఫలితం ఇస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇంకొక రెమెడీ, ఇది అమ్మవారితో సంబంధం లేకపోయినా కూడా ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సరే ఒక సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గర ఉన్న మట్టి కొద్దిగా తెచ్చుకురండి, చిన్న పొట్లం కట్టుకుని. ఈ మట్టిని కొన్నాళ్ళ పాటు వాళ్ళకి నుదురుని పెడితే ఈ అలరి తగ్గుతుంది, ఈ మారం చేసే గుణం కూడా పోతుంది. సో ఇక్కడ మనకి ఏదైనా సరే వీళ్ళు అల్లరి ఎక్కువ చేస్తున్నారు అన్న కుజుడు యొక్క ప్రభావం ఉంటుంది. తర్వాత ఇలా మారం ఎక్కువ చేస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా చంద్రుడును రెండో అధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాబల్యం ఉంటుంది. అంటే తిండికి రెండో ఇల్లు చూస్తాం కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళకి కామన్గా ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడటం అనేది ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ తల్లుల కోసం ఇవ్వాలని నేను పైగా ఇప్పుడు దసరాలో మనకి అది ఆ రోజు మొదలెట్టినప్పుడు మరింత మంచి ఫలితాలు అవుతుంది. సరే, ఒకవేళ మీరు దసరాలో చేయలేకపోయినా కూడా ఇదే రెమెడీని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఏదైనా సరే శుక్రవారం నాడు కానీ తర్వాత సోమవారం కానీ మొదలెడితే కనుక మీకు తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది ఫస్ట్ రెమెడీ. ఇంకా మామూలు విషయానికి వద్దు. సో మామూలు విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే ఈ రోజు మనం 3వ రోజు వచ్చేప్పటికి దశమహావిద్యల్లో త్రిపుర సుందరిని ఆరాధించడం అనేది ఉంటుంది. సరే, త్రిపుర సుందరి అంటే లలితాదేవి, లలితా త్రిపుర సుందరి, బాల త్రిపుర సుందరి, ఏదనుకున్నా త్రిపుర సుందరి. సో త్రిపుర సుందరి అయినప్పుడు ఓం ఐం శ్రీం మాత్రే నమః అనేది, ఓం హైం రీం శ్రీం శ్రీ మాత్రే నమః, ఇది చదువుకుంటాం. శక్తి అనుసారం అనేది తేలికైన పద్ధతిలో ఉండేది. సో అదే రోజు ఎవరైనా లలిత పారాయణ చేసినా కూడా, లలిత సహస్రనామ పారాయణ చేసినా కూడా మంచిదే. ఇది కానీ ఇక్కడ వచ్చింది కాబట్టి ధూమవతి దేవుని చేయటం అనేది ఉంటుంది. సో శనివారం ఆవిడకి చాలా ఇష్టమైనది. ఒకవేళ మనం శనివారం నాడు మళ్ళీ కాళికాదేవిని కూడా చేసుకోవచ్చు. సో అందుకని ధూమవతి కానీ కాళికాదేవి కానీ ఖచ్చితంగా చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. మనం ధూమవతి మంత్రం అనేది ఏకబీజాక్షరం చాలాసార్లు ఇచ్చాం. ఓం ధూమ్ 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 అనేది, ఓం ధూమ్ అంతే, అంతే. దాకి వస్తుంది ధూమ్ 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 ధూమ్, అదే. అప్పుడు ఆ రకంగా చేసుకోవటం, ఇది ఈ పద్ధతి. అద్భుతం అండి. అయితే ధూమావతి అమ్మవారిని గనక కొలిస్తే, ఆవిడ్ని ఇలా స్మరణ చేసుకుంటే గనక ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడతాం? అంటే ఇక్కడ ఒక చిన్న కాజ్ ఉంది, అది మనం గత వీడియోలో చెప్పాను లేదు నాకు పూర్తిగా గుర్తు లేదు, బట్ అయినా కానీ ఇంకోసారి చెప్తున్నాను. ఇక్కడ ఎస్పెషల్లీ మీరు ధూమవతినే కొలవాలి, ధూమవతిని మనం చేతిలోకి తీసుకోవాలి. అంటే ఆమె యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అనుకున్నప్పుడు ఈ ధూమవతి ఒక్కటి కూడా మనం కొద్దిగా నెగిటివ్లో కోరుకోవాలి. అంటే నెగిటివ్లో కోరుకోవాలి అంటే కనుక మనకి సంపదలు రావాలి అని కోరుకోకూడదు, దారిద్ర్యం నశించాలి అని కోరుకోవాలి. అప్పుడు నెగిటివ్ కోరుకోవడం కాదు, కోరికనే కొంచెం చెప్పాలి. అంటే ఇప్పుడు నాకు విజయం కావాలి అని డైరెక్ట్ గా కోరుకోవద్దు, నాకు అపజయం నాశనం కావాలి లేదా రాకూడదు, అలా నాకు అపజయం రావద్దు, అది నాకు అలా నెగిటివ్ అంటే ఇప్పుడు నాకు రోగం ఉండాలి కదా, నాకు నా రోగం నశించాలి అనాలి, ఆరోగ్యం కావాలి అనకూడదు. ట్రికీగా ఉంది కొంచెం. అది కొద్దిగా అంటే ఆవిడ ఏదైనా సరే ఉచ్చాటన శక్తి కదా, ఆవిడ ఏదైనా తొలగింపు అనే దానికి ఇంపార్టెంట్ ఇస్తుంది. సో ఆవిడ తొలగించాలి అనుకునేది మనం అందుకని నెగిటివ్ లో చెప్పాలి. రైట్.
ఇప్పుడు అప్పులు ఉన్నాయి అంటే ఈ దారిద్రం తొలగిపోవాలి నాకు అని అనుకోవాలి, రైట్. అంతేనండి? అంతేగా, అప్పుడు సంపదలు వస్తాయి. అప్పుడు సంపదలు వస్తాయి. రైట్. ఓకే. సో అలా నా రుణాలు నాశనం అవ్వాలి అంటే రుణాలు నాశనం అయిపోతాయి. రుణాలు నాశనం అవ్వాలి, అంతే. ఆర్థిక రుణాలు నాశనం అవ్వాలి. అంతే. సో అదొక్కటి దానికి కొద్దిగా అమ్మగారికి చిన్న కాజ్ ఉంది. ఉమ్. సో అది ఒకవేళ గతంలో నేను చెప్పకపోతే ఇప్పుడు చేర్చుకోండి. అద్భుతం. చాలా చాలా అద్భుతంగా వివరించారు. తల్లులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో అది అన్నపూర్ణమ్మ తల్లి అనుగ్రహంతో డెఫినెట్ గా ఈ తిండి తినని పిల్లలు తిండి తిననటువంటి వాళ్ళ కడుపు పరిస్థితుల నుంచి పండాలనేది. అంతే. ఇక 4వ రోజు ఏ రూపాన్ని మనం కొలవాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.